అయితే వాళ్ళ అమ్మకి చాలా టెన్షన్‌తో ఫోన్ చేస్తూ ఉంటుంది. అమ్మ ఫోన్ ఎత్తవే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న ఫోన్ ఎత్తేసరికి స్పీకర్ ఎవరు ఆన్ చేస్తాడు అని చెప్పేసి అనేసరికి స్పీకర్ ఆన్ చేస్తూ ఉంటాడు వాళ్ళ ఆయన. ఇక స్పీకర్ ఆన్ చేసి చెప్పవే తల్లి ఏంటి విశేషాలు అని చెప్పేసి భాగ్యం అనేసరికి ఏంటి విశేషాలా ఇక్కడ కొంపలు మునిగిపోయేటట్లుగా ఉంది అని చెప్పేసి చాలా సీరియస్ అవుతూ ఉంటుంది శ్రీవల్లి. నువ్వు చేసిన పనికి నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ముందు నువ్వే నువ్వు చేసిన పనికి ఏం చేయాలో అర్థం కాక చచ్చిపోతున్నానే అమ్మ, కొంపలు ములుగుతున్నాయి ఇక్కడ అని చెప్పేసి అంటూ ఉంటుంది వల్లి. అలా అనేసరికి ఇప్పుడేం తుఫాన్ కాదమ్మా, వర్షాలు పడట్లేదు, కొంపలు ఎందుకు ములుగుతాయి అని అనేసరికి మా వీధిలో నువ్వు నాన్న అని చెప్పేసి చిరాకు పడుతూ ఉంటుంది వాళ్ళ నాన్నకి. ఇక వాళ్ళ నాన్న మీదకైతే సీరియస్ అవుతూ ఉంటుంది భాగ్యం. ఇక భాగ్యం అలా అనేసరికి కామ్గా ఉండిపోతాడు వాళ్ళ ఆయన. ఇక శ్రీవల్లి అయితే అసలే మా ఏరియాలో దొంగలు పడ్డారట, ఆ దొంగలు పడ్డారు అని చెప్పేసరికి భాగ్యం వాళ్ళ అమ్మ నాన్నైతే షాక్ అవుతూ ఉంటారు. ఏంటి దొంగలు పడ్డారా అనైతే షాక్ అవుతూ ఉంటారు. అవునే అమ్మ, దొంగలు పడ్డారని ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఇంట్లో ఉన్న బంగారం మేకం బ్యాంక్ లాకర్లో పెట్టాలని అనుకుంటున్నారు. ఇప్పుడు నా బంగారం కానీ లాకర్లో పెడతానని ఇమ్మని చెప్పారు. ఇప్పుడు నా బంగారం కానీ లాకర్లో పెట్టడానికి ఇచ్చాననుకో, తనిఖీ చేస్తే దొరికిపోతాం కదా, అవి గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ అని తెలిస్తే మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక భాగ్యం అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక అవును, చట్నీలో నీళ్ళు కలిపినప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అని మనం చూసుకుంటాం కదా, అలాగే బ్యాంకులో బంగారం పెడితే అది బంగారం అవునా కాదని చెక్ చేస్తారు అని అంటూ ఉంటాడు వాళ్ళ నాన్న. అలా అనేసరికి వల్లి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి చెక్ చేస్తారా బాబో ఇప్పుడు ఎలా అని చెప్పేసి అనేసరికి ఇక భాగ్యం కూడా ఈయనొకడు ఇంకా టెన్షన్ పెడతాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అమ్మ నా ఇది కానీ తెలిస్తే నువ్వు పెళ్ళికి చేసిన అంత తెలిసిపోతుంది, ఇప్పుడు ఇలాగని జరిగితే గ్యారెంటీ మా ఇద్దరిని విడగొట్టేస్తారు, నన్ను మీ పుట్టింటికి పంపించేస్తారు, నాకు మా ఆయన అంటే చాలా ఇష్టమే అమ్మ, నేను మా నాన్నని విడిచిపెట్టి ఉండలేను అని చెప్పేసి అంటూ ఉంటుంది. మా ఆయన అంటే నాకు ప్రాణం అని చెప్పేసి అంటూ ఉంటుంది. నేను నా బావని విడిచిపెట్టి ఎక్కడికి ఉండలేనమ్మా, నువ్వే ఏదో ఒకటి చెయ్యు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇక భాగ్యం అయితే ఆ మాటలన్నీ విని ఏం చేయాలా అనేది ఆలోచిస్తూ ఉంటుంది. ఇక